శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది. దీని నుండి వారు అస్సలు తప్పించుకోలేరు. చూడకపోతే ఖచ్చితంగా మీరే నష్టపోతారు. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటాయి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే అందరికీ సహాయం చేసే గుణం కూడా వీరికి ఉంటుంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా కాసేపు వీరితో సమయం గడిపారంటే వారి పర్సనల్ విషయాలు కూడా ఈజీగా వీరితో షేర్ చేసుకుంటారు. ఆ విధంగా ప్రజాకర్షణ స్వభావాన్ని, అటువంటి వాక్చాతుర్యాన్ని వీరు కలిగి ఉంటారు. స్వభావం కూడా అదే విధంగా ఉంటుంది. ఇతరులను ఆకర్షించే మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అదే విధంగా ఉంటాయి. అలాగే వీరు ఏ స్థాయిలో ఇతర వ్యక్తులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో వారి నుండి ప్రేమను కూడా ఆశిస్తూ ఉంటారు. అలాగే సహనం, ఓపిక కూడా ఈ వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క మంచి వ్యక్తిత్వం కారణంగా ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే వీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి యొక్క పూర్తి జాతకం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎన్నో ఏళ్ల కిందట భవిష్యత్తును గురించినటువంటి అన్ని విషయాలు తన దివ్య జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. వాటిని మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెబుతూ ఉంటాం. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు ఇదివరకు అనేకం జరిగాయి, ప్రస్తుతం కూడా అనేకం జరుగుతున్నాయి. దీని ఆధారంగా భవిష్యత్తులో కూడా ఆయన చెప్పిన కాలజ్ఞానంలోని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి అనే నమ్మకం ప్రజల్లో బలపడింది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే ఈ యొక్క ప్రపంచం గురించి, అలాగే ఈ యొక్క భూమి మీద జరిగేటటువంటి ఎన్నో వింతలు, విశేషాల గురించి బ్రహ్మంగారు ఎన్నో విషయాలు తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. అలాగే మనుషుల యొక్క జీవితం గురించి కూడా ఈయన తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. అయితే ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఏముందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడరు. దీని కారణంగా జీవితంలో కొన్ని సందర్భాల్లో చాలా రకాల ఇబ్బందులు ఈ వృషభ రాశి వ్యక్తులు ఎదుర్కొంటారు. అలాగే అందరి మాటలు వింటారు, కానీ చివరికి వారు ఏదనుకుంటారో అది మాత్రమే చేస్తారు. వీరి యొక్క భాగస్వాములు, మిత్రులు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే తాత ముత్తాతల ప్రతిష్ఠ కలవారిగా వీరు ఉంటారు. కుటుంబ ప్రతిష్ఠ కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జాతకం ప్రకారం వీలునామాలు వీరికి బాగా లాభదాయకమైన ఫలితాలను అందిస్తాయి. వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు అభివృద్ధి చేయటంలో ప్రారంభంలో వీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తుల కంటే కూడా వంశపారంపర్యంగా వీరికి ఆస్తులు దక్కాయి, దక్కబోతున్నాయి అనే ప్రచారమే ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణలో వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వైపు బంధువుల సహాయ సహకారాలు వీరికి చాలా ఎక్కువగా లభిస్తాయి. లెక్కల విషయంలో ఎవరికీ మినహాయింపు అనేది వీరి దృష్టిలో ఉండదు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు కూతురు విషయంలో మాత్రం కొంత వెసులుబాటుతనాన్ని చూపిస్తారు. మిగతా అందరి విషయాల్లో మాత్రం, లెక్కల విషయంలో
చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి లాభదాయకమైన ఫలితాలను ఇస్తాయి. కష్టాలు భయపెడతాయి వీరిని. అయినప్పటికీ వీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. ప్రతి విజయానికి వేరొకరే కారణమని ప్రజలు భావిస్తూ ఉంటారు. అంటే మీ యొక్క కష్టంతోనే, అలాగే మీ యొక్క పట్టుదలతోనే ఆ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనే దానికంటే కూడా ఎవరో మీకు సహాయం చేశారు అనే ప్రచారమే జనాల్లో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు. సన్నిహితులు సైతం కొన్ని సందర్భాల్లో వీరిని విమర్శిస్తారు. మంచి సలహాదారులుగా వీరు రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహా పొందిన వారు వీరినే తమ సర్వస్వంగా భావిస్తారు. అలాగే ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి వృషభ రాశి వారికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా వివాహానంతర జీవితం వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేకపోతారు. అయితే ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు వీరి యొక్క జీవితంలో ప్రధాన పాత్రనైతే పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో సొంత మనుషుల వల్లే వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఒకేసారి మీ శత్రువులంతా కూడా మూకుమ్మడిగా ఒకటిగా మారి మీకు వ్యతిరేకంగా మారుతారు. అయితే మీరు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో జీవితంలో ఖచ్చితంగా మంచి స్థానంలోకి వెళ్లగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా మారుతారు. కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ గా ఉన్నంత కాలం కూడా మీరు బయటి ప్రపంచంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కోవనే పరిస్థితులు కూడా ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీరికి శని దశ చాలా యోగవంతంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే స్త్రీలు ఉన్నారో కెరియర్ విషయంలో వీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వీరిని బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలోనే కెరియర్ ని ప్రారంభిస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రుల మాట వినని కారణంగా కూడా జీవితంలో చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ప్రమోషన్ల కోసం అర్హత ఉండి పొందుకోలేని స్థితిలో చాలా కాలం మీ యొక్క జీవితాన్ని గడుపుతారు. అంటే మీరు ప్రమోషన్లు అంత సులువుగా పొందుకోలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు పొందుకోగలుగుతారు. అయితే మీ యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు మితిమీరి మీరు నిరాశ, నిస్పృహలకి లోనవుతారు. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగానే మీ యొక్క జీవితం గడుస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒకేసారి ముంచుకొచ్చినటువంటి సమస్యలను చూసి మీరు భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎక్కువ మట్టుకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అశుభాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బంధువులతో కలిగినటువంటి విభేదాలు దీర్ఘకాలం పాటు మిమ్మల్ని వారికి దూరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధాలను కాపాడుకోవటం కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. వారితో చాలా కాలం పాటు మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాల శుభ ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కావాలని వారు చేయకపోయినా కానీ వారిచ్చిన సలహాల వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి యొక్క జీవితం ఈ విధంగా గడిచిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.